డబ్బు సంపాదించడానికి రెండో ఆలోచన ఏంటంటే, చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణాన్ని బట్టి ఆ చైల్డ్హుడ్లో వినేటువంటి విషయాలు కానీ, చూసిన విషయాలు, అనుభవించిన విషయాలు, ఒక విషయం బ్రెయిన్లో ఫీడ్ అయిపోతుంది చాలామంది, ఒక ప్యాటర్న్. ఏంటిది అది అంటే, నేను పేదవాడిని, నేను మిడిల్ క్లాస్, నేను డబ్బు లేని వాడిని, ఇంకా నా లైఫ్ ఇదే ఉంటుంది. రిచ్గా ఉన్న వాళ్ళని చూసుకుంటే, లగ్జరీ కార్లను చూసుకుంటే అది నాది కాదు, దానికి నేను తగను, అంటే నేను అంత రిచ్ కాదు, నేను ఇదే, నా జీవితం ఇదే, నేను ఇదే అని ఫిక్స్ అయిపోతారు. అంటే నాకంత అదృష్టం లేదు అన్న భావన ఏదైతే ఉందో అది మనిషికి డబ్బుకు దూరం చేసేస్తుంది. యాక్చువల్గా ఇక్కడ మనల్ని మనం ట్యూన్ చేసుకోవాల్సింది ఏంటంటే, మన మైండ్కి మనం చెప్పాల్సింది ఏంటంటే, గతం అలా ఉండిపోయింది, కానీ నా భవిష్యత్తు నా చేతిలో ఉంది. నా పాస్ట్ని నేను మార్చలేను, కానీ నా ఫ్యూచర్ని నేను మార్చగలుగుతాను. ఐ డిజర్వ్ గ్రోత్, ఐ డిజర్వ్ ప్రాస్పెరిటీ, ఐ డిజర్వ్ రిచ్నెస్. ఆ రిచ్నెస్కి నేను తగిన వాడిని అన్న నమ్మకాన్ని మనం కలిగి ఉండాలి. ఎందుకంటే ఎప్పుడైతే స్ట్రాంగ్ బిలీఫ్ ఉంటుందో మనీ అనేది ఫ్లో అవుతుంది. మనకు అదృష్టాన్ని మనమే నిర్ణయించుకుంటాము. ఎందుకంటే మన ఆలోచన తగ్గడిగా మన పనులు తగ్గడిగా రిజల్ట్స్ అనేవి ఉన్నాయి అనే విషయాన్ని ఎప్పుడైతే నమ్ముతామో ఖచ్చితంగా మనీ అనేది మన లైఫ్లోకి వస్తుంది.